जय भवानी दुर्गा भवानी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी శరన్నవరాత్రుల దివ్య సమయంలో ప్రథమతః శరన్నవరాత్రుల మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపాన్ని మనం దర్శించవచ్చు. అండ్ అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరింపజేస్తారు. అయితే ఇందులో తత్వం ఏమిటి? స్వర్ణము ఒక దివ్యమైనటువంటి ధాతువు, దానితో ఆభరణాలు వీటన్నింటిలో కూడా దైవత్వం కనబడుతుంది. విశేషించి స్వర్ణ కవచంతో అలంకరించడంతో అమ్మవారి యొక్క నామాన్ని మనకు స్ఫురింపజేస్తున్నారు. అమ్మ నామం కనకదుర్గ. కనకం అంటేనే స్వర్ణం అని అర్థం. కనకదుర్గ అనేటువంటి స్వరూపము స్వర్ణ కవచముతో అలంకరింపబడి దర్శనమిస్తున్నది. కనకదుర్గ అనే మాటే విశేషం. అమ్మవారి స్వరూపమే కనకం. కనకతాటంక అంటూ అమ్మవారి స్వర్ణరూపిణిగా వర్ణింపబడుతూ ఉంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అనేటువంటి శ్రీ సూక్తం యొక్క భావం కూడా అమ్మవారి యొక్క స్వరూపం హిరణ్యవర్ణం. హిరణ్యం అంటే స్వర్ణమే. స్వర్ణ కాంతితో ప్రకాశిస్తున్న తల్లి. స్వర్ణము జ్ఞానానికి, పరాక్రమానికి, శక్తికి సంకేతం. అదేవిధంగా నవదుర్గా స్వరూపాలతో చూస్తే ఈరోజు శైలపుత్రి అనే వ్యవహారం కూడా ఉన్నది. శైలపుత్రిగా అవతరించినది. ఇక్కడ భావించవలసిన స్వరూపము హిమవత్ పర్వతరాజ పుత్రిగా ఆవిర్భవించిన పార్వతీదేవి యొక్క రూపము. ప్రథమతః ఒక బాలికగా హిమవత్ పర్వతరాజ పుత్రికగా ప్రకటింపబడింది కనుక శైలపుత్రి అనే పేరు చెప్పబడుతున్నది. నవదుర్గల్లో ఒక్కొక్క దుర్గ ఉపాసనకి ఒక్కొక్క ప్రాధాన్యం ఉన్నది. హిమవంతుని మేనాదేవిని అనుగ్రహిస్తూ ఆవిర్భవించింది శైలపుత్రి. ఈవిడ తత్పూర్వము దక్షుడు కుమార్తెగా దాక్షాయణి సతీదేవిగా ఆవిర్భవించింది. కానీ దక్షుడు శివనింద చేత జగన్మాతకు తండ్రిగా ఉండేటువంటి యోగ్యత కోల్పోయాడు. ఆ కారణం చేత తల్లి తన ఆ స్వరూపాన్ని అనగా దాక్షాయణి స్వరూపాన్ని పరిత్యజించి తనకి తపస్సును ఆచరిస్తున్నటువంటి హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించింది. శైలపుత్రిగా ఆవిర్భవించడం మన తొలి వ్యక్తీకరణ కాదు. ఆవిడ ఎల్లవేళలా సృష్టిస్థితిలయ కారిణైన శక్తిగా ఉన్నటువంటి తల్లి. కానీ జగత్తును ఉద్ధరించడం కోసం ఒక దివ్య రూపాన్ని స్వీకరించి హిమవత్ పర్వత రాజపుత్రిగా ఉద్భవించింది. అది శైలపుత్రి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు శుద్ధ పాడ్యమి. ఈ రోజున అమ్మవారిని సాత్విక రూపాల్లో స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి రూపంతోనూ, అలాగే నవదుర్గా రూపాల్లో అమ్మవారిని శైలపుత్రిగాను అలంకరిస్తారు. ఇక నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం శుద్ధపక్షం. ఈరోజు శనివారం. తిథి శుద్ధ పాడ్యమి. నేటి నక్షత్రం చిత్త. క్రమంగా ద్వాదశ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. నిదానమైనటువంటి వేగంతో వెడుతూ ఉండడం, అలాగే వాహనాల స్థితిగతుల్ని పరిశీలించి వెళ్ళడం అవసరం. దూర భార ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో ధన నష్టం, వస్తు నష్టం లేకుండా అనుక్షణం జాగ్రత్తతో ప్రయాణించడం అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ప్రభుత్వంతో చిన్న పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి లావాదేవీలని అన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవడం అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దగ్గర ఊళ్ళలోనే చక్కనైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి చేతి నిండా పని ఉంటుంది. అయితే శారీరకమైనటువంటి అలసట కారణంగా సకాలంలో వినియోగదారులకి ఆ వస్తువుల్ని అందించలేకపోవచ్చు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలందరూ కూడా అమ్మవారి నవరాత్రోత్సవ కాలం కాబట్టి పూజా ద్రవ్యాల్ని కొనుక్కోవడం, అమ్మవారి పూజల్లో పూర్తిగా నిమగ్నమై కనిపిస్తూ ఉంటారు. అమ్మవారి పూజల వల్ల విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది.
మరింతగా అమ్మవారి పూజలు కానీ చేసుకున్నట్లయితే లక్ష్మీ యోగం బాగా కలిగే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి దూరభార ప్రదేశాలు వెళ్లకుండానే ఇక్కడే మంచి అనుకూలత గోచరిస్తుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి రొక్కం మీద వ్యాపారం జరిగే అవకాశం తక్కువ, అప్పు ఇచ్చి వ్యాపారాన్ని చేసుకోవాల్సిన అవసరమే కనిపిస్తోంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఏమాత్రము ఉండదు. అయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమ కనిపిస్తూ ఉంటుంది. అనారోగ్య భావన లేదు, కానీ శారీరకంగా తిప్పట అనిపిస్తూ ఉంటుంది. నేత్ర శిరో బాధ కనిపించవచ్చు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి బలమైన ఒత్తిడి మరింతగా కనిపిస్తూ ఉంటుంది. చేయవలసిందేదో చేయకూడనిదేదో తెలియక సతమతం అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటారు. దేవీ నవరాత్ర కాలం కాబట్టి అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే సక్రమమైనటువంటి మార్గ నిర్దేశాన్ని చేసే అవకాశం స్పష్టంగా ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు విశ్రాంతిని తీసుకోవాలి అని అనుకుంటారు. విశ్రాంతి అడిగినట్లయితే తప్పక పై అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి సర్వత్రా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి అనుకూలత గోచరిస్తోంది. రావాల్సినటువంటి బకాయిలన్నీ వచ్చే విధానం గోచరిస్తోంది. ఏ విధమైన ఒత్తిడిని చేయకుండానే వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు స్వయంగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి పరిశీలించుకుని వస్తూ ఉండడం ఎంతైనా అవసరం. అమ్మవారి నవరాత్రోత్సవ కాలం కాబట్టి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని అక్కడే ప్రార్థించినట్లయితే అన్నపూర్ణాదేవిగా చక్కని దిగుబడి తీర్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉండేటటువంటి యంత్రాలన్నిటికీ కూడా చక్కగా పూజ చేయించినందువల్ల చక్కనైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మొత్తం ఉండేటటువంటి యంత్ర పరికరాలన్నిటికీ కూడా అమ్మవారి పూజని కానీ చేయించినట్లయితే మంచి ఫలితాలు లభించే అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందోత్సాహాలతో ఉంటారు. ధాన్యానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలని చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంచి లాభాలని కూడా పొందగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పుష్ప ఫల తోటల మీద మంచి ఆదాయాన్ని పొందగలుగుతూ ఉంటారు. దేవీ నవరాత్ర కాలం కాబట్టి పుష్పాలతో అమ్మవారికి చక్కనైనటువంటి అర్చనల్ని కానీ చేయించినట్లయితే మరింతగా లాభాన్ని పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంతోషపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. రుణాన్ని ఎవరికైనా అవసరంలో ఉన్నారని అనిపించినప్పుడు తప్పక తిరిగిస్తారనుకునేటువంటి వారికి ఇచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నేత్ర శిరో వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి సరైనటువంటి సమయంలో నిద్ర, సరైనటువంటి సమయంలో భోజనం, తగినంతటి విశ్రాంతి తీసుకున్నట్లయితే ఔషధ సేవ అవసరం లేకుండా గడిచిపోతుంది. అమ్మవారి నవరాత్ర ఉత్సవాల కాలం కాబట్టి మహిళలు అమ్మవారి యొక్క అర్చనని చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకున్నట్లయితే కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరిసే అవకాశం బాగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి పని ఒత్తిడితో పాటు అధికారుల యొక్క వేగవంతమైనటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది. తద్వారా కొద్ది చికాకుగా అనిపించవచ్చు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోయేటువంటి కారణంగా పనిభారం మరింత పెరిగినట్లుగా అనిపించవచ్చు. రుణాల కోసం ఒత్తిడి చేసినప్పటికీ కూడా రుణం వచ్చే అవకాశం ఉండదు. పైగా విరోధం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిదానమైన శైలిలో ఒత్తిడి చేయకుండా వసూలు చేసుకోవడం అవసరం. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. తాత్కాలికమైనటువంటి శారీరకమైన తిప్పటతో కూడా ఉంటారు. అలసట భావం గోచరిస్తూ ఉంటుంది. దేవీ నవరాత్ర కాలం కాబట్టి అమ్మవారిని కానీ అర్చించినట్లయితే
తప్పక ఆ విధమైన మానసికమైన నిరుత్సాహం, శారీరకమైన అలసట పూర్తిగా తొలగే అవకాశం బాగా గోచరిస్తోంది. వృత్తి చేసేటటువంటి వారికి చేతి నిండా పని ఉంటుంది. అలాగే వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కూడా మొత్తం అన్నీ కూడా అమ్ముడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి విశ్రాంతి దొరక్కపోవడం, ఆ కారణంగా శారీరకమైనటువంటి అలసటతో ఉంటూ ఉండడం జరగచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి పని లేకపోయినటువంటి కారణంగా ఆర్థికంగా మాంద్యంతో ఉండొచ్చు. ఈ రోజుకి మాత్రమే ఇది పరిమితం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనేకమైనటువంటి యంత్ర పరికరాలకి సంబంధించిన మరమ్మతుల కారణంగా ఆర్థికమైనటువంటి లాభం చేతిలో పెద్దగా కనిపించకపోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత బాంధవ్యాన్ని బాగా పెంచుకుంటూ ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనేలేవు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా లాభం చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అమ్మవారి నవరాత్రోత్సవ కాలం కాబట్టి కార్మిక రంగానికి చెందినటువంటి వారు చక్కనైనటువంటి వ్రతాలని పూజల్ని చేసి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతామనే ధైర్యంతో కూడా ఉండగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి దూర ప్రయాణాలను చేయకుండానే అన్ని వసతులు లభించి ఆదాయం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఇతరులు సహకరించేటటువంటి కారణంగా పని భారం అని అనిపించదు. అయితే న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు వ్యతిరేకంగా వస్తుందేమో అనేటువంటి మానసికమైన భయం వారిని బాధించవచ్చు. అమ్మవారిని ప్రార్థించినట్టయితే తగిన ధైర్యం పుష్కలంగా లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. అది కూడా రహస్యంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరికీ నచ్చనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆలోచించి మాత్రమే ప్రవర్తించాలి. ప్రతి విషయాన్ని పెద్దలని అనుభవజ్ఞుల్ని సంప్రదించి చేయడం చాలా చాలా మంచిది. ఉద్యోగస్తులైనటువంటి వారికి అధికారులతో చిన్నవైనటువంటి పొరపత్యాలు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఆయన మాటను వినడం చాలా మంచిది. లేని పక్షంలో ఉద్యోగ భద్రతకి ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరింతగా వస్తువులను దిగుమతి చేసుకోవడం కోసం దూరభార ప్రయాణాల్ని చేయవలసి రావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి కష్టనిష్ఠురాలు ఉండవు సరికదా. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని మరింతగా పాటిస్తారు. దేవీ నవరాత్ర కాలం కాబట్టి అమ్మవారిని ప్రార్థించినట్లయితే శారీరకమైనటువంటి ఏ విధమైన నష్టము రాకుండా ఉండేలాగా, గాయాలు ఉపద్రవాలు లేకుండా తప్పక అమ్మ పరిరక్షించగలదనే ధైర్యంతో ఉంటారు ఈ రాశివారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి వాగ్వివాదాలని వీరికి వీరే ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. స్త్రీలు తమది ధర్మబద్ధమైనటువంటి వాదం అయినప్పటికీ కూడా ఇరుగు పొరుగులతో చిన్నవైనటువంటి పొరపత్యాలకి లోనయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు అధికారులతోనూ అలాగే తోటి ఉద్యోగులతోనూ కూడా మాట తొందరపాటుతనంతో ఉండే అవకాశం కనిపిస్తోంది. దేవీ నవరాత్ర కాలం కాబట్టి సరస్వతీదేవిని కానీ ప్రార్థించినట్లయితే మాటలో నిదానమైన తనం, కాఠిన్యం లేనటువంటి విధానం వచ్చే అవకాశం ఉందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా అది తాత్కాలికంగా సాధ్యపడకపోవచ్చు. రుణాన్ని తీసుకోవాల్సినంతగా ఆడంబరానికి అట్టహాసానికి పోయి వ్యయాన్ని చేసేటటువంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దల్ని సంప్రదించి మాత్రమే ఏ పని అయినా చేస్తూ ఉంటారు. వ్యసనానికి అవకాశం ఉంది కాబట్టి వ్యసనపరులైనటువంటి మిత్రుల్ని దగ్గరికి చేరతీయకపోవడం చాలా చాలా మంచిది. కుటుంబ సభ్యులు కూడా వ్యసనం ఉన్నటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండడం ఎంతైనా అవసరం. అమ్మవారి పూజల్ని కానీ చేసినట్లయితే మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఆర్థికమైనటువంటి లాభంతో పాటు కుటుంబంలో సుఖ సౌఖ్యాలు అలవడే అవకాశం బలంగా ఉంది.
కుటుంబానికి చెందినటువంటి ఆర్థికమైన నిర్ణయాల్ని తీసుకునేటటువంటి సందర్భాల్లో కుటుంబం అందరికీ చెప్పి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది తప్ప సొంత నిర్ణయాన్ని చేసుకోవడం, దాన్ని అమలుపరచడం చాలా ఇబ్బందిని కలిగించేటువంటి అంశంగా ముందు నాటికి మారుతుంది. ఉద్యోగస్తులు ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా అధికారి ఆలోచనకి అనుగుణంగా చేయడం చాలా మంచిది. లేని పక్షంలో ఉద్యోగంలో పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బంది గట్టిగా తగిలే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం వల్ల చిన్నదైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. సంతానం తల్లిదండ్రుల్ని విరోధించే అవకాశం గోచరిస్తోంది. గురువుల పట్ల అవిధేయ భావంతో ఉండేటటువంటి విధానం కూడా కనిపిస్తోంది. అమ్మవారి ఆరాధనని కుటుంబ సభ్యులందరూ కలిసి చేసినట్లయితే పరిస్థితులన్నీ సక్రమం అవుతాయనే యథార్థాన్ని గమనించి ఆ విధంగా ఆరాధించడం ఎంతైనా మంచిది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది. అయితే వ్యవసాయం వల్ల ముందు నాటికి సరైనటువంటి ఫలితం లభిస్తుందా లేదా అనేటటువంటి మానసికమైన భయం చీడ పీడల కారణంగా రావచ్చు. అట్లాంటిది ఏమాత్రమూ లేనే లేదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేస్తారు. అయితే ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తని పాటిస్తారు. ఏ విధమైనటువంటి అశుభం లేనే లేదు అనే యథార్థాన్ని బాగా గ్రహించుకోవచ్చు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో దేవి అనుగ్రహం అంశానికి స్వాగతం. ఈ రోజు నుండి అమ్మవారి యొక్క శరన్నవరాత్రములు ఆరంభం అవుతున్నాయి. మరి ఆ పర్వత రాజపుత్రిక పార్వతీదేవి ఈ రోజు నుండి 9 స్వరూపములతో 9 అవతారములతో భక్తులందరినీ అనుగ్రహించటానికి అవతరించబోతూ ఉన్నది. ఆ తల్లిని ఈ నవరాత్రముల యందు మేషాది 12 రాశుల వారు ఎలా ఆరాధన చెయ్యాలి, ఏ పూలతో పూజించాలి, ఏ నామాలతో అమ్మవారిని కీర్తించాలి, ఎటువంటి నైవేద్యములు పెట్టాలి, ఏ విధంగా ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మొదలైనటువంటి అంశములన్నీ మనం విశేషంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రోజున అమ్మవారిని శ్రీమాత్రే నమః ఈ నామముతో 108 సార్లు రుద్రాక్షమాలతో కానీ పగడాల మాలతో కానీ జపం చేసి ఎర్రనైనటువంటి 108 మందార పుష్పములు కనుక దొరికితే ఆ 108 మందార పుష్పములతో అమ్మవారిని చక్కగా ఆరాధన చేసి త్రిపుర సుందరి అయినటువంటి ఆ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క కవచాన్ని ఈ రోజున స్మరించి ఆ పెట్టినటువంటి నివేదన ఏదైతే ఉన్నదో చలిమిడి, ఆ చలిమిడి నివేదనను ఒక 2 సంవత్సరములు కానీ లేకపోతే 3 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి అమ్మాయికి తినిపించి ఆ స్వరూపంగా ఆరాధన చేస్తే అభీష్ట సిద్ధితో పాటు ఏవైతే గ్రహ సంచార రీత్యా దోషములు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆ పరాభట్టారిక యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ప్రస్తుతం శని దోషంతో బాధపడుతున్నటువంటి వృషభ రాశి వారు ఎర్ర పుష్పములు కావచ్చు లేకపోతే నీలిరంగు వర్ణంలో ఉన్నటువంటి పుష్పములు తీసుకొని శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామమును పగడాల మాలతో 1008 సార్లు జపం చేసి అమ్మవారికి ఈ నీలి పుష్పములతో ఆరాధన చేస్తే శని సంబంధమైనటువంటి దోషములన్నీ తొలగిపోతాయి. వడలు కానీ గారెలు కానీ మినుముతో చేసినటువంటి పదార్థములు ఆ తల్లికి నివేదన చేసి ప్రీతిగా ఒక సువాసినికి కనుక భోజనం పెడితే మీ ఏలిననాటి శని దోషము అలాగే రాహు సంచారమైనటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోయి అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది.
మిథున రాశి వారు ఈ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వర్యై నమో నమః, ఇది మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క నామమంత్రం. జాజి పూలతో, అంటే తెల్లటి సువాసన కలిగినటువంటి జాజి పూలతో అమ్మవారికి ఆరాధన చేసి, అమ్మవారికి ప్రీతిగా మట్టి గాజులు సమర్పణం చేసి, ఆ సమర్పణ చేసినటువంటి గాజులను 4 సంవత్సరాల బాలికకు కనుక అమ్మవారి ప్రీతిగా మీరు సమర్పణ చేయగలిగితే, అష్టమ సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దృష్టి కావచ్చు, శని దోషాదులన్నీ తొలగిపోయి మానసిక శాంతితో పాటు చిత్తచాంచల్యాది దోషాలన్నీ తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారు ఈ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క ఆ స్వరూపాన్ని ముందుగా నమస్కారం చేసి శ్రీ గౌరియై నమః, శ్రీ గౌరియై నమః అనేటువంటి మహా నామమంత్రంతో 108 సార్లు కావచ్చు, లేకపోతే 900 సార్లు కావచ్చు జపం చేసి, మల్లె పుష్పములు, తెల్లటి వాసన కలిగినటువంటి మల్లె పుష్పములతో ఆ తల్లికి చక్కగా అష్టోత్తర శతనామావళితో అర్చన చేసి పాయసాన్నాన్ని కనుక నివేదన చేస్తే, అమ్మవారి అనుగ్రహం వల్ల గత కొన్ని రోజులుగా బాధపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంతో పాటు ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ ఆ తల్లి యొక్క కృప వల్ల మీకు లభిస్తాయి. సింహరాశి వారు శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప లభిస్తుంది. ఎర్రటి మందార పుష్పములతో ఆ తల్లి యొక్క 108 నామములు లలిత అష్టోత్తర శతనామావళితో ఆ తల్లిని ఆరాధన చేసినట్లయితే త్వరలోనే మీరు సంకల్పించినటువంటి నూతన కార్యక్రమం కావచ్చు, నూతన గృహయత్నములు కావచ్చు, అలాగే అవివాహితులకు వివాహ యత్నములు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దుర్గాదేవి యొక్క కృప వల్ల సిద్ధిస్తాయి. కన్యా రాశి వారు ఆ తల్లిని అమ్మవారి యొక్క ఆయుధం శ్రీ త్రిశూలాయై నమః ఈ నామమును జపించి 108 సార్లు అమ్మవారి యొక్క ఆ త్రిశూల ఆయుధానికి కుంకుమతో ఆరాధన చేసి పసుపును ఒక ముత్తైదువకు గనక సమర్పించినట్లయితే మీ మనో అభీష్ట సిద్ధి తీరుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. తులారాశి వారు ఈరోజు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపమును మనస్సులో తలుచుకొని శ్రీ శక్తయే నమః, శ్రీ శక్తయే నమః అనేటువంటి మహిమాన్వితమైనటువంటి నామమును అమ్మవారి దగ్గర కూర్చొని 108 సార్లకు తక్కువ కాకుండా జపం చేస్తే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దోషము, అలాగే రాహు దోషము, కేతు దోషము, బృహస్పతి దోషము, ఈ సకల గ్రహముల యొక్క దోషమంతా తొలగిపోయి చక్కటి ఒక మార్గదర్శకత్వం అనేటువంటిది మీకు లభిస్తుంది. ఎర్రనైనటువంటి మందార పుష్పములను 108 పుష్పములను సేకరించి శ్రీ శక్తయే నమః అనే నామముతో అర్చన చేసి అమ్మవారికి ప్రీతిగా మినుముతో చేసినటువంటి వడలను నైవేద్యము పెట్టి 4 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికకు అమ్మవారి ప్రీతిగా దానం చేస్తే గ్రహ సంబంధమైన దోషములన్నీ తొలగి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం తులారాశి వారికి కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా నడుస్తోంది. అయినప్పటికీ స్వర్ణ కవచాలంకృత దుర్గగా ఈరోజు అవతరించినటువంటి ఆ తల్లి సమక్షంలో కూర్చొని
అమ్మవారి యొక్క హస్తము యందున్నటువంటి ఆయుధమును చూస్తూ పూర్ణచాపాయ నమః అనేటువంటి ఈ నామమంత్రమును 516 సార్లు జపం చేసి అమ్మవారికి మల్లె పుష్పములతో ఆరాధన చేసి పాయస అన్నాన్ని నివేదన చేస్తే సకలమైనటువంటి అభీష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా అనుగ్రహం పొందటానికి శ్రీ నాగపాశాయ నమః ఇది నామమంత్రము అంటారు. శ్రీ నాగపాశాయ నమః ఈ మంత్రమును 232 సార్లు అంటే 2 మాలలుగా జపము చేసి జపం అయిపోయిన తరువాత చక్కటి సింధూరమును తీసుకొని సింధూరారుణ విగ్రహాం త్రినయనాం అని అమ్మవారి నొసటన సింధూరమును పెట్టి అమ్మవారికి ఇష్టముగా పులిహోరను నైవేద్యం పెట్టి ఆ పులిహోరను పేదవారికి ఒక 3 పేదవారికి మీ చేత పంచినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప కలిగి త్వరలోనే మీరు పొందవలసినటువంటి భాగ్యములన్నీ కూడా పొందేట్టుగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మకర రాశి వారు శ్రీం అంకుశాయ నమః ఈ నామమును 32 సార్లు ఉదయము, 32 సార్లు మధ్యాహ్నము, 32 సార్లు సాయంత్రము కనుక చేసి అమ్మవారికి పారిజాత పుష్పములతో లలిత అష్టోత్తర శతనామావళి చదివి 108 పారిజాత పుష్పములను అమ్మ చరణకమలములకు సమర్పణ చేసి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి నివేదన కనుక చేసినట్లయితే తప్పకుండా నవరాత్రములు అయ్యే లోపల అభీష్ట ప్రాప్తి అనేది అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు కలుగుతుంది. కుంభరాశి వారు శ్రీ ఘంటాయై నమః ఈ నామమును 116 సార్లు ఉదయము, 116 సార్లు సాయంత్రము అమ్మ సన్నిధిలో కూర్చొని చక్కగా జపం చేసి అమ్మవారికి ఆ జపమును ధారపోసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బిల్వములను 108 బిల్వ దళములతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి. శని సంబంధమైనటువంటి దోషముతో బాధపడుతున్నటువంటి మీకు ఉపశమనము లభిస్తుంది. మీనరాశి వారు దుర్గాయై సర్వాయుధధారిణ్యై నమః అంటే సర్వ ఆయుధములు ధరించినటువంటి దుర్గాదేవికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ నామము 516 సార్లు జపం చేసి అమ్మవారికి ఎర్రటి పుష్పములతో అర్చన కనుక చేసినట్లయితే రవ్వకేసరిని నివేదనగా పెట్టి ఆ పెట్టినటువంటి రవ్వకేసరిని 5 సంవత్సరముల బాలికకు చక్కగా ఇచ్చి పూజించి ఆ అమ్మాయి చేత అక్షతలు మీరు ధరించినట్లయితే ఇక మీకు నరదృష్టి కాదు, భూత దృష్టి కాదు, ఏ దృష్టిలు కూడా లేకుండగా సర్వరక్షను సర్వాయుధ ధారిణి అయినటువంటి దుర్గా మీకు ఇస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో సిరివాస్తు అంశానికి స్వాగతం. నేటి నుంచి అమ్మలగన్న అమ్మ పెనుదిలిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయిన ఆ యొక్క జగన్మాత యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో 4 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని గనక ఈ శుభదినాన గనక
వెలిగించినట్లయితే మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి కాలసర్ప దోషాలు, అలాగే నాగ దోషాలు, వీటి యొక్క తీవ్రతర ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారాన్ని ఆ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో సంభవించేటువంటి అనేక రుగ్మతల నుంచి బయల్పడటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా మనం పాటించాలి. అలాగే కుజదోషం పట్టి పీడించేటువంటి వాళ్ళు ఉంటారు. దానివలన వివాహాది శుభకార్యాలు చాలా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా వెంటనే వివాహాది శుభకార్యాలు జరగటానికి కూడాను ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసుకోవడానికి కోసం జంట నాగుల విగ్రహాలకు కుంకుమ కలిపినటువంటి నీటితో కనుక పాలతో కనుక ఈ యొక్క శుభదినాన అభిషేకార్చన కనుక నిర్వహించినట్లయితే, అలాగే పసుపు కుంకుమతో కలిపినటువంటి వత్తిని ఒక వస్త్రంలాగా చక్కగా అలంకరించినట్లయితే, ఇలా చేసినట్లయితే ఈ యొక్క కుజదోష ప్రభావం నుంచి బయల్పడి అనుకున్న కోరికలు నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అంతేకాకుండా ఆలయంలో కనకదుర్గాదేవిని దర్శించిన పిదప ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆకులు తీసుకుని వచ్చి ఇంటి వద్ద కనుక కనకదుర్గాదేవికి కనుక మీరు సమర్పించినట్లయితే మీ వ్యాపారంలో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తమలపాకుల యొక్క దండను కనకదుర్గాదేవికి కనుక ఈ శుభదినాన సమర్పించినట్లయితే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తిని కలిగించటానికి ఆ చక్కని తల్లి దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. కనకదుర్గాదేవిని దర్శిస్తూనే ఆ యొక్క దివ్యవంతమైన విగ్రహాన్ని కనులారా వీక్షిస్తూ పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి ఆ జగన్మాతకు కనుక నివేదన చేసినట్లయితే, భక్తులందరికీ కనుక పంచినట్లయితే అంతఃశత్రు బాధలన్నీ కూడాను నివారించబడతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అమ్మవారి యొక్క అలంకార విశేషాల రీత్యా సిరివాస్తులో ఎటువంటి విధి విధానాన్ని పాటించాలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జగమును నడిపించు జనయిత్రి, జనులను కరుణించు జగద్ధాత్రి, జగమును నడిపించు జనయిత్రి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జయీ భవ అన్న అంశానికి స్వాగతం. జయీ భవ, దిగ్విజయీ భవ అన్న సంకల్పంతో శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టేటటువంటి మొట్టమొదటి రోజు పాడ్యమి. ఆ దుర్గా, ఆ జగజ్జనని కాత్యాయిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మనకు దర్శనమిస్తుంది. జయీ భవ అంటూ ఆశీర్వదిస్తుంది. పిల్లలమైన మనమంతా కూడా జీవితంలో ఎన్ని సందర్భాలలో, ఎన్ని విషయాలలో, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామో అన్ని సమస్యలలో నుంచి కూడా మనల్ని ఇలా చెయ్యి అందించి పైకి తీసుకువచ్చేటటువంటి అపారమైన ప్రేమతో ఆ తల్లి జగజ్జనని దుర్గా ఈ మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మనకు దర్శనమిస్తే, అదే క్రమంలో ఆ తల్లి శ్రీశైల క్షేత్రంలో శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ఏ విధమైన పరిహారాలు పాటిస్తే, లేక ఆచరణాత్మకంగా మనం క్రియాత్మకంగా పనులు పూర్తి చేస్తే ఆ నవదుర్గలలోని మొదటి దుర్గా స్వరూపము శైలపుత్రి భృంగి వాహనారూఢంగా సాయంత్రం వేళలో వేయించే ఆ తల్లి అనుగ్రహం మనకు లభిస్తుంది. సప్తశతి అలంకారాలలో మహంకాళి స్వరూపంతో ఉండే ఆ తల్లి ఎలా అనుగ్రహిస్తుంది అంటే, ఈ రోజున నిమ్మ డిప్పలలో దీపం వెలిగించాలి. ఇది మొదటి పరిహారం అవుతుంది. శత్రువులపైన విజయం పొందాలి అన్నా, శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగించాలి అన్నా నిమ్మ డిప్పలలో దీపారాధన ఈనాడు మనం పాటించే పరిహారం మొట్టమొదటిది. ఈరోజు ఒక డిప్పలో దీపం ఇలా ప్రారంభం చేసి
నవరాత్రులలో కూడా సంఖ్యాత్మకంగా మొదటి రోజు 1, రెండవ రోజు 2, మూడవ రోజు 3 ఇలా గుణాత్మకంగా మనం సంఖ్యలను మార్చుకుంటూ 9వ రోజు 9 దీపాలను వెలిగించిన ఎడల శత్రుత్వ గుణాలు అందరూ తొలగించుకొని అందరూ మనకు మిత్రులవుతారు. ఇది మొదటి సంకల్పం కావాలి. ఇది ఒక విధమైన పరిహారం అవుతే ఇంటిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారంతా కూడా ఆ బాధల నుంచి విముక్తి పొందే నిమిత్తమై కొంత స్వస్థత చేకూరాలి అనే ఆలోచన కలవారంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి నేతిని నైవేద్యంగా సమర్పించాలి. చిన్న వెండి పాత్రలో కాసింత స్వచ్ఛమైన నెయ్యిని ఉంచి ఆ నెయ్యిని అమ్మకు నైవేద్యంగా సమర్పించి తల్లి మాకు స్వస్థత చేకూర్చవలసింది అనే సంకల్పం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో జయం పొందుతాం. శత్రుత్వ గుణాలతో పాటు రోగకారకాలకైనటువంటి ఆ సూక్ష్మక్రిములపైన నుంచి కూడా మనం విజయం పొందగలుగుతాం. అమ్మవారికి ప్రీతికరంగా బంగారు రంగ చీర ధరింపజేసి బంగారు రంగులో ఉండేటటువంటి చీరను మనం కూడా ధరించిన ఎడల మన ఇల్లు కూడా సంపదలతో అలరారుతుంది. బంగారు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను దానమిస్తే మన క్షేమం కోరే వారి సంఖ్యను కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. జయీ భవ, దిగ్విజయీ భవ. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది. కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు. ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాల రూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు. అందుకని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి. అవి వింది శహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురువు మెడలో అలంకారం చేసి అంతర్ధానమైపోయింది. ఇప్పటికీ మధురైలో జరిగినటువంటి లీలలు, మధురైలో జరిగినటువంటి వృత్తాంతాలు ఎన్ని ఆ గోడల మీద చెక్కబడి ఉంటాయో. మధురై క్షేత్రానికి వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసాను అని ఎవరైనా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా రాగలిగారు అని. ఎందుచేత అంటే అక్కడ చూడవలసినటువంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. అసలు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి నంది దగ్గర నుంచి ఎన్ని విశేషాలు, 2 కళ్ళు సరిపోవు. అసలు ఏమి శిల్పవైభవమో, ఏమి దేవాలయమో, ఏమి పరదేవతో, ఏమి శంకర వైభవమో మహానుభావుడు అలా పలుకుతూ ఉంటాడు ఆర్తి పొందిన వాళ్ళకందరికీ. అటువంటి మీనాక్షి పరదేవత ఒకానొకప్పుడు సుబ్రహ్మణ్యుడు తనకి కుమారుడుగా వస్తే ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసి తాను ఏ రూపంతో వచ్చిందో అటువంటి రూపంతో మూర్తి ప్రవేశం చేసింది. అందుకే ఇప్పటికీ విగ్రహము అనరు, మీనాక్షి పరదేవత అని అంటారు. చిత్రం ఏంటంటే అమ్మవారు ద్విభుజి, 2 చేతులతోటే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్క మధురైలో అమ్మవారి యొక్క చేతులు అందం, నిజానికి చాలా అందం. మీరు ఆ అందాన్ని పట్టుకునేటట్టు చూడగలగాలంతే. ఎందుకనంటే కుడి చేత్తో ఇలా పూలగుత్తి పట్టుకుంటుంది, ఎడం చెయ్యి చాలా చిత్రంగా చాపుతుంది, ఇలా లంబిత హస్తం ఓ పక్కకి ఎడం పక్కకి ఇలా ఉరిగి ఎడం చెయ్యి చాపుతుంది. అమ్మవారి యొక్క భుజం మీద ఒక చిలక వాలి ఉంటుంది. ఆ చిలక దేనికి సంకేతము అంటే ఎవరు నా క్షేత్రానికి వచ్చారో వారు నోరు విప్పి అడగవలసిన అవసరం లేదు.
ఈ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు, ఈ క్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళు రెండు పొందుతారు. ఒకటి శాంతి. మనసు ఎంత అలజడితో ఉన్నవాళ్ళు కూడా, ఒక్కొక్కసారి మనం ఎంత పవిత్రమైన జీవితంలో ఉన్నా అక్కర్లేని రాళ్ళు విసిరే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా మనసు ఎప్పుడైనా అశాంతికి గురైనప్పుడు మధురై వెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. నేను శాంతినిస్తాను నీకు అని అభయం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. ఆ మధురైలో అమ్మవారు భుజం మీద చిలకగా వాలి కూర్చుని ఉన్నటువంటి మూర్తిగా ఉండడం వెనక ఉన్నటువంటి విశేషం అదిగా చెప్తారు ఆ క్షేత్రంలో. ఈ క్షేత్రానికి వచ్చి ఎవరు దర్శనం చేస్తారో వారికి మొట్టమొదట శాంతి కలుగుతుంది. రెండు, అమ్మవారి దర్శనం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, ఆ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది. అభ్యున్నతిని, శాంతిని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం కనుక ఆ క్షేత్రంలో అమ్మవారి భుజం మీద చిలకవాలి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఎక్కడ మీనాక్షి అన్న పేరు వాడలేదు. వ్యాస భగవానుడు మీనాక్షి అన్న పేరు లలితా సహస్రంలో వాడలేదు. వాడకుండా వక్త్రలక్ష్మీ పరివాహచలన్మీ నభలోచన అని మీనాక్షి సంకేతం చేశారు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి దగ్గరికి వచ్చేటప్పటికీ తవాపర్ణీకర్ణీ జపనయనపై శూన్యచకితాహ అన్న శ్లోకంలో మీనాక్షి పరదేవత స్తుతి చేసి మీనాక్షిని సంకేతించారు. ఎందుకు మీనాక్షి గురించి చెప్పలేదు అంటే, అసలు మీనాక్షి పరదేవత గురించి చెప్పడానికి వాక్కులు సరిపోవు.